హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మను చేసిన పని వల్ల ఆరు ఏడుస్తూ గేట్ దగ్గర కూర్చొని మనుని తిట్టుకుంటూ ఉంటుంది ఆరు. దాంతో ఆరుకి పొలం మారుతుంది. అప్పుడే అందరూ కలిసి కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇక అంజు వాటర్ అందిస్తూ వాటర్ తాగండి ఆంటీ అని అంటూ ఉంటుంది అంజు. ఇక ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు అని అమర్ అనగానే, ఇక నన్ను తలుచుకునేది ఎవరున్నారు అమర్? ఒక నా ఆరు తప్ప. ఆరు ఏ లోకంలో ఉన్నా కూడా నన్ను తలుచుకుంటూనే ఉంటుంది అని పైకి మాట్లాడుతూ మనసులో మాత్రం నేను చేసిన పనికి గేట్ దగ్గర కూర్చొని నన్ను తిట్టుకుంటూ ఉంటుంది. నన్ను నమ్మినందుకు అది నన్ను చాలా మిస్ అవుతున్నట్టుంది అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది మను. మరోవైపు ఆరు పాపం ఏడుస్తూ గేట్ దగ్గర కూర్చొని మనుని తిడుతూ ఉంటుంది. ఏం అన్యాయం చేశాను నేను నీకు? ఎందుకే నన్ను నా కుటుంబం నుండి వేరు చేసి నా కుటుంబాన్ని ఇంత కష్టాల పాలు చేస్తున్నావు? ఇంకా ఏం కావాలి నీకు? నా కుటుంబానికి నన్ను దూరం చేసావు, నా పిల్లల్ని దూరం చేసావు. నువ్వు చేయాల్సింది అంతా చేసేసావు కదా, ఇంకా ఏం మిగులుందనే నువ్వు నా ఇంట్లో ఇంకా కుట్రలు పన్నుతున్నావు. దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా నువ్వు చేసిన పాపాలకి నీకు శిక్ష పడేలా చేస్తాడు అని ఆరు మనుని తిడుతూ ఉంటుంది. మరోవైపు మను అమర్తో ఇలా అనేస్తుంది. అమర్, పంతులు గారు చెప్పినట్టు ఆరు హస్తికలని పుణ్యనదుల్లో కలపాలి కదా అని అంటుండగా అందరూ షాక్ అవుతూ మను వైపే చూస్తూ ఉండిపోతారు. ఇక బాగి దొరికిందే ఛాన్స్ అనుకుంటూ ఇలా అంటూ ఉంటుంది. ఇంటికి ఏ కష్టం కలగకుండా, దిష్టి తగలకుండా మీరు తాయెత్తు కట్టారు కదా మనోహరి గారు అని బాగి అనగానే అందరూ షాక్ అవుతూ మను వైపు చూస్తూ ఉండిపోతారు. అమర్ వెంటనే తాయెత్తేంటి మనోహరి అని అడుగుతుండగా, ఈరోజు టెంపుల్కి వెళ్ళాను అమర్, అక్కడ పూజారి గారికి విషయం చెప్తే ఇక మంత్రించి ఒక తాయెత్తిచ్చాడు. అది తీసుకొచ్చి గుమ్మానికి కట్టాను. అలాగని తాయెత్తుల మీద నమ్ముకొని ఉండలేం కదా, అస్థికలని కలపడం కూడా మంచి పనే కదా, పంతులు గారు కూడా చెప్పారు కదా అని అంటూ ఉంటుంది మను. ఇక వెంటనే అమర్, అవును, పంతులు గారు కూడా అదే మాట చెప్పారు. మంచి ముహూర్తం చూసుకొని పుణ్యనదుల్లో 6 హస్తికలని కలిపేద్దాం అని అంటూ ఉంటారు అమర్. ఇక 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట అమర్, పంతులు గారు చెప్పారు అని అనగానే, రాతోడు మాకు చెప్పలేదు కదా అని అనేస్తాడు. వెళ్ళేటప్పుడు నాకు చెప్పాలే, ఏమంటావు అమర్ నువ్వు అని అడుగుతూ ఉంటుంది మను. ఇక వెంటనే అమర్ ఆలోచిస్తూ ఉండగా, అమర్ వాళ్ళ నాన్నగారు రేపు పూజకి ఎలాగైనా టెంపుల్కి వెళ్తాం కదా అమర్, అప్పుడు మళ్ళీ ఒకసారి కనుక్కొని అది మంచి ముహూర్తం అయితే కార్యం ఒడ్డెక్కించడం బెటర్ అమర్ అని అనగానే, అలాగే నానా అని అమర్ అంటుంటాడు. ఇంతలో మనోహరి మళ్ళీ ఇలా అడుగుతూ ఉంటుంది, 6 అస్థికలు ఎక్కడున్నాయి అమర్ అని అనగానే అందరూ షాకింగ్గా మళ్ళీ మనోహరిని చూస్తూ ఉంటారు. ఎందుకు అడుగుతున్నావు మనోహరి అని అమర్ అంటూనే, కాదు సేఫ్ ప్లేస్లోనే ఉన్నాయా అని అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది మనోహరి. ఇక ఒక్క నిమిషం ఆలోచించి స్మారక భవనంలో ఉన్నాయి అని అమర్ చెప్పేస్తాడు. ఇక అక్కడ సేఫేనంటావా అని మను మళ్ళీ అడుగుతూ ఉండగా, ఇక అవి లాకర్లో ఉన్నాయి, లాకర్ నా దగ్గర ఉంది, నా దగ్గర ఉన్న కీతోనే లాకర్ని ఓపెన్ చేయవచ్చు, నా దగ్గర కీ ఉన్నంత వరకు అవి సేఫ్గానే ఉంటాయి అని అమర్ చెప్తూ పైకి వెళ్ళిపోతాడు. ఇక చాలా సంతోషిస్తూ ఉంటుంది మనోహరి ఆ అస్థికల అడ్రస్ తెలిసినందుకు. కానీ బాగి మనునే చూస్తూ ఉండిపోతుంది. ఇక మరోవైపు రణ్వీర్ బెయిల్ మీద మనుని వెతుక్కుంటూ అమర్ ఇంటి ముందు కారు ఆపి దిగుతాడు. ఇక ఆవేశంగా గన్ని తీసుకుంటాడు రణ్వీర్. ఇక సౌరభ్, చెప్పావుగా, నాకు మాటిచ్చావు ఆవేశపడనని అని అంటున్నా కూడా ఇక రణ్వీర్ కోపంగా వెళ్తూ ఉండగా, ఇక రణ్వీర్ రావడం ఆరు చూసేస్తుంది. మను భర్త అని అనుకుంటూ, వస్తున్నాను ఆగండి అంటూ రణ్వీర్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంటుంది. అది ఏం చేసిందో నాకు తెలియదు, అది మీ కుటుంబాన్ని నాశనం చేసి ఉంటుంది, అందుకే దాన్ని చంపేంత పగ పెంచుకున్నారు మీరు. కానీ అది ఒక్క నిమిషం మా ఇంట్లో ఉన్న మా కుటుంబం నాశనం అయిపోతుంది, ఎలాగైనా మీరు దాన్ని తీసుకెళ్ళండి అని ఆరు రణ్వీర్ని అంటూ ఉంటుంది. ఇక రణ్వీర్ కోపంగా ఆరు మాటలు పట్టించుకోకుండా
ఇంట్లోకి వెళ్ళడానికి గేట్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మనోహరి ఫోన్ మాట్లాడుకుంటూ గార్డెన్లోనే తిరుగుతూ ఉంటుంది. గోరాతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా 2 రోజుల్లో 6 అస్థికలని నీ చేతిలో పెడతా గోరా, నువ్వు టెన్షన్ పడకు అని అంటూ ఉంటుంది. మను ఇక కొంచెం డోర్ ఓపెన్ చేసి గార్డెన్లో ఉన్న మనోహరిని చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రణ్వీర్ లోపలికి వెళ్ళడానికి రణ్వీర్ ట్రై చేస్తూ ఉండగా లాయర్, సౌరభ్, మిగతా మనుషులందరూ రణ్వీర్ని కష్టం మీద ఆపుతాడు. ఇక ఫోన్ పెట్టేశాక మనుకి ఏదో డౌట్ వచ్చి గేట్ వైపు చూస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఎవరు కనబడరు. అప్పటికే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఏమైందా అని బయటికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. మను ఇక రణ్వీర్ని తీసుకొని గోడ పక్కన దాక్కుంటారు. సౌరభ్, లాయర్, మిగతా మనుషులందరూ. ఇక మను బయటికి వచ్చి చూసేసరికి ఎవరు ఉండరు. మనుషులెవరూ లేరు, మరి కుక్కలెందుకు మొరుగుతున్నాయి అని అనుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక రణ్వీర్ దాక్కోవడం చూసిన ఆరు వీళ్ళెందుకు ఇలా దాక్కున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చి ఇక్కడవే ఉన్నావా నా ప్రాణ స్నేహితురాలా, ఇక ఇక్కడే ఉంటావు కదా, నేను చేసిన పనికి లోపలికి రాలేవు కదా, ఇన్ని రోజులంటే లోపల ఏం జరుగుతుందో పక్కనే ఉండి చూసావు, కానీ ఇప్పుడు ఇక్కడ నుండి నీకు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి లోపల ఏం జరిగిందో నేను చెప్తాను విను. ఈరోజు నేను అమర్ కలిసి డిన్నర్ చేశాం. ఈరోజు అమర్ నాకు అన్ని సంతోషం కలగజేసే వార్తలే చెప్పారు. ఇంకొక విషయం చెప్పానా నీకు, 2 రోజుల్లో నీ అస్థికలు నదుల్లో కలవబోతున్నాయి. ఇక నీకు శాశ్వతంగా గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది అని అంటూ ఇక నవ్వుకుంటూ మను లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆరు బాధపడుతూ ఉంటుంది. మరోవైపు బాగి గార్డెన్లో కూర్చొని మనోహరి గురించి ఆలోచిస్తుండగా రాతోడు వచ్చి మిస్సమ్మ అని గట్టిగా అరుస్తాడు. ఏమైంది అని బాగి అడుగుతుండగా ఏంటలా ఆలోచిస్తున్నావు అని రాతోడు అడుగుతూ ఉంటాడు. మనోహరి గురించి ఆలోచిస్తున్నాను, పదే పదే అస్థికలు హస్తికలు అని ఎందుకంటుంది అని అడుగుతూ ఉంటుంది. బాగి చనిపోయిన అమ్మగారి అస్థికలతో వాళ్ళేం చేసుకుంటారు అని రాథోడ్ అడుగుతుండగా లేదు, ఏదో చేస్తుంది, ఏదో ప్లాన్ చేస్తుంది మనోహరి. అమ్మగారి అస్థికలను అక్కగారి అస్థికలను తీసుకొని గోరాతో ఏదో ప్లాన్ చేయబోతున్నట్టు నాకు అనిపిస్తుంది. మను అస్థికలు, గోరా ఇంటికి కట్టిన తాయెత్తు, మనం వెతుకుతున్న సమాధానం ఈ 4టి మధ్యలో ఉంది, కనుక్కోవాలి రాథోడ్ అని బాగి అంటూ ఉంటుంది. ఇక ఆ స్మారక భవనం నుంచి అస్థికలు ఎలా తీసుకురావాలా అని మను ఆలోచిస్తూ రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇక బాబ్జీ కాల్ చేస్తాడు. ఏంట్రా ఈ టైంలో కాల్ చేస్తావు అని అంటుండగా మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అని అంటూ ఉంటాడు బాబ్జీ. ఏంటది, ఆ వీడియో తీసింది నువ్వేనా అని అంటుండగా ఆ వీడియో సంగతి కాదు మేడం అని అంటుండగా అమర్ గుచ్చా అని అడుగుతుంటుంది మను. మీరు తాళి కట్టించుకోబోయే వానికి వచ్చి కాదు, మీ తాళి కట్టిన వానికి వచ్చి మీ భర్త రణ్వీర్ జైల్లో నుండి విడుదలయ్యాడంట, మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాడంట, ఆయన మిమ్మల్ని చూస్తే కాల్చి చంపడం తప్ప వేరే మార్గం ఉండదు, ఆలోచించుకోండి అని అంటూ బాబ్జీ కాల్ కట్ చేస్తాడు. బాబ్జీ అని పిలుస్తున్నా కూడా కాల్ కట్ చేస్తాడు బాబ్జీ. ఇక మను టెన్షన్ పడుతూ అంటే ఇంతకుముందు కుక్కలు మొరిగినప్పుడు వచ్చింది రణ్వీరా, మరి నన్ను ఎందుకు కలవలేదు, ఎందుకు చంపలేదు అంటే రణ్వీర్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని టెన్షన్ పడుతూ సోఫాలో కూర్చుంటుంది మను. ఇక తెల్లవారిపోతుంది. గేటు దగ్గర ఉన్న అరుంధతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తనకి ఒక ఐడియా గుర్తొస్తుంది. పౌర్ణమి నాడు నేను అమ్మో శరీరంలో ప్రవేశించినప్పుడు లెటర్ రాశాను కదా అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆరు. ఆ డైరీలో ఏం రాసింది అంటే, ఏవండి నా చావుకి కారణం మన కుటుంబానికి వచ్చే ప్రతి కష్టం పేరు మనోహరి అండి. నన్ను నమ్మించి మోసం చేసి నా ప్రాణాలు తీసేసి మీకు దగ్గర కావాలని చూస్తుంది. ఈ లెటర్ చదివైనా మీరు మనోహరి నిజ స్వరూపం గురించి తెలుసుకొని దాన్ని ఇంట్లో నుండి గింటేయండి అని ఆరు ఆ డైరీలో రాసిపెట్టింది. దేవుడా, ఆ డైరీ ఇప్పుడు మా ఆయన కంటపడితే చాలు, అది పిల్లల పుస్తకాలతో కలిపేశాను అని ఆరు ఆలోచిస్తూ దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక పిల్లల కోసం వంట చేసి క్యారియర్ సర్దుతూ ఉంటుంది. బాకీ పిల్లలు టైం అయిపోయింది అని అంటూ ఉండగా అంజు అమ్ముని
ఏమైనా మిస్ అమ్మకి చెప్పు, 10 మినిట్స్ లేట్ అయితే ఏమవుతుందట అని అంజు అమ్ముని అంటుండగా, ఏం కాదు, ప్రిన్సిపల్ పనిష్మెంట్ ఇచ్చి అమ్మకి కాల్ చేసి చెప్తుంది, డాడీకి చెప్తుంది అంతే అని అమ్ము అనగానే, అమ్ము అంటూ అంజు స్పీడ్గా బుక్స్ని సర్దుతూ అక్కడ ఉన్న ర్యాకర్లో నుండి బుక్ తీస్తే ఆ ర్యాకర్ కింద పడిపోతుంది. ఇక అమ్మో, ఆనంద్, ఆకాష్ అందరూ అంజుని తిడుతూ ఉంటారు. ఏ ఒక్క పని కూడా నువ్వు సరిగ్గా చేయవు కదా, ఇప్పుడు డాడీ వచ్చి చూస్తే మనల్ని తిడతారు అని అందరూ అంజుని అంటుండగా, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను అని అంటూ ఇక అటువైపుగా వెళ్తున్న మనుని పిలిచి, ఆంటీ నేనంటే మీకు ఇష్టం కదా, మాకు స్కూల్ టైం అయిపోతుంది, ఇదంతా సర్దేరా అని అంటూ పిల్లలు మను చెప్పే మాటని కూడా వినకుండా ఇక కిందికి వచ్చేస్తూ ఉంటారు. ఇక తప్పుతుందా అని అంటూ ఆ ర్యాకర్ని నిలబెట్టి ఇక ఆ బుక్స్ అన్ని సర్దుతూ ఉంటుంది. అందులోనే 6 లెటర్ రాసిన డైరీ ఉంటుంది. ఇక ఆ డైరీ మనోహరి కంటపడుతుంది. ఈ డైరీ ఏంటి అని చూస్తుండగా, ఏవండి శ్రీవారు చిన్న మాట అని రాసుంటుంది. అమ్మో, ఇది 6 రాసిన డైరీ ఉన్నట్టుంది, చదవాలి అని అనుకుంటూ మనోహరి ఒక్కొక్క పేజీ ఓపెన్ చేస్తూ చదువుతూ ఉంటుంది. ఇక 6 జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ ఇక మూతి అష్టవంకర్లు తింపుతూ ఉంటుంది మనోహరి. ఇక చివరి పేజీ ఓపెన్ చేసి చూస్తుంది మను. అందులో 6 ఆత్మ మనులో లోని చెడ్డ కోణాన్ని వివరిస్తూ అమర్కి రాసిన లేఖ. ఆ లేఖ 6 అమ్ములో ప్రవేశించినప్పుడు రాసిన లెటర్. అది చూసి మనోహరి షాక్ అయి కింద కూర్చునిపోతుంది. అమ్మో అని అనుకుంటూ మనోహరి శరీరం అంతా చెమటలతో తడిసి ముద్దవుతుంది. ఇక ఆ లెటర్ని మను నాశనం చేస్తుందా, బాగి చూస్తుందా, అమర్ చూస్తాడా, ఇక 6 అస్థికలని బాగి కాపాడుతుందా, ఇంటికి కట్టిన తాయెత్తుని విప్పదీస్తుందా, ఇక రణ్వీర్ మనోహరిని ఏం చేయనున్నాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.